మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించారు. పశ్చాత్తాపడితే క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రీతిగల దేవుడు, మనల్ని పోషించగలిగిన దేవుడు, మన పట్ల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. అలాంటి దేవుడిని ఈ రోజున కలిగి ఉన్నాం. అయితే ఆయనకు కావాల్సింది ఒక్కటే, నువ్వు పశ్చాత్తాపడాలి. నీ ఆలోచనలు ఏదైనా, నీ ప్రవర్తన ఏదైనా, నీ పద్ధతులు ఏవైనా మార్చుకో. ఉగ్రత పాలయ్యే జాబితాలోంచి బయటపడు. క్షమాపణ అడిగి, ప్రభువా మీరు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను, ఆత్మ సంబంధమైన బోధను తప్పకుండా పాటిస్తాను, సహవాసంలో నమ్మకంగా కొనసాగుతానని ఒక తీర్మానం చేసుకుని ఆయన ఆత్మ చేత నడిపించబడగలిగితే దేవుడు యోసేపుకి ఇచ్చిన ఆధిక్యత, ఆ ఉన్నతమైన స్థితి మనందరికీ దేవుడు మన పరిధిలో అందరికంటే మనల్ని పైగా ఉంచే దేవుడు. ఆయన దేశం యొక్క ఉన్నత స్థలములు నెక్కిస్తానని వాగ్దానం చేశాడు. గ్రామంలో ఉన్నతమైన స్థలములో నేను ఉంచుతా, నీ కుటుంబంలో ఉన్నతమైన స్థలంలో నేను ఉంచుతా, నీ జిల్లాలో నేను ఉన్నతమైన స్థలంలో ఉంచుతా, నీ రాష్ట్రంలో నేను ఉన్నతమైన స్థలంలో ఉంచుతా, నీ దేశంలో నేను ఉన్నతమైన స్థలంలో ఉంచుతానని నేను వాగ్దానం చేశారు. కనుక ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించగలిగితే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఒకవేళ నువ్వు మంచిగా జీవిస్తున్నావని నిన్ను నిందిస్తున్నారా, నీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నారా, నిన్ను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారా, అయినా భయపడొద్దు దేవుని బిడ్డ. నీకు ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి నింద, అవమానం దేవుడు నీకు మేలుగా మార్చబోతున్నాడు. శోధనలో, సమస్యలో, పరిస్థితులన్నిటిలో మనకు అండగా నిలిచే దేవుడైనా యోసేపు జీవితంలో కుటుంబాన్ని కోల్పోయాడు, ఉద్యోగం కూడా ఊడిపోయింది, తన పరువంతా పోయింది. అయినా పరిశుద్ధతను కాపాడుకున్నట యందు, నీతిగా జీవించుట యందు, దేవునికి భయపడి భక్తిలో నమ్మకంగా కొనసాగుట యందు ఎల్లప్పుడూ స్థిరంగానే నిలిచాడు. అందుకే దేవుడు అతని స్థితిని ఊహకందని ఎత్తుకు దేవుడు హెచ్చించి ఘనపరిచి గొప్ప చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కృంగిపోవద్దు దేవుని బిడ్డ. నీ పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేని వ్యక్తులు, నీ అభివృద్ధిని చూసి సహించలేని వ్యక్తులు ఒకవేళ నిన్ను నిందించిన, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి ఆయన్ని వెంబడించడం బట్టి ఒకవేళ మనల్ని ఏ ఇబ్బందులు పెట్టినా నిరాశపడొద్దు, కృంగిపోవద్దు. ప్రాణం మీదకే వచ్చినా భయపడొద్దు. మహిమ స్వరూపి అయినటువంటి ఆత్మ మన మీద నిలిచినప్పుడు మనము ధన్యకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరిదిలదని సెలవిచ్చిన దేవుడు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినని సెలవిచ్చిన దేవుడు. దేవుని ప్రజలకు విరోధంగా, వ్యతిరేకంగా జరిగే ప్రతి పరిస్థితిని ఆయన చూచుచున్న దేవుడు. ఆయన్ని పక్షాన నిలిచి నీకు విజయం ఇచ్చే దేవుడు, నిన్ను గణపరిచే దేవుడు, గొప్ప చేసే దేవుడు, పేరు ప్రఖ్యాతలతో పాటు సర్వ సమృద్ధినిచ్చి హెచ్చించే దేవుడు, దేశం యొక్క ఉన్నత స్థలము లెక్కిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు.